పంజాగుట్ట పారిశ్రామికవేత్త జనార్దన్ రావు హత్య జరిగిందని డైల్ 100కు సమాచారం వచ్చిందన్నారు ఏసీపీ మోహన్. మనవడు కీర్తి తేజ ప్లాన్ ప్రకారమే తాత జనార్దన్ రావును హత్య చేశారని గుర్తించి అరెస్టు చేశామన్నారు. గాయపడ్డ సరోజిని దేవిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. కేసును లోతుగా దర్యాప్తు జరుపుతామన్నారు. కీర్తి తేజ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరుపుతామన్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఇటు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాపారవేత్త జనార్దన్ రావుని అత్యంత దారుణంగా సొంత మనుమడే హత్య చేయడం జరిగింది. దీనిపైన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి హత్య చేసినటువంటి మనుమడు కీర్తి తేజను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం మనతో పాటు పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సరే, అసలు ఎందుకు హత్యకు గల కారణాలు ఏంటి, ఎలా హత్య చేశాడు? ఇతను హత్య చేసింది కత్తితోటి పొడిచి హత్య చేశాడు. కారణం అంటే వాళ్ళు శ్రీనివాస్ గారు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ చనిపోయిన వ్యక్తి వాళ్ళ కొడుకు. అందులో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నట్లు ఆయన రీజన్స్ సైట్ చేశారు. ఇంకా ఇన్వెస్టిగేషన్లో కూడా మేము ఫర్దర్ ఏముంది అంటే లోతుగా విచారించిన తర్వాత అప్పుడు మేము చెప్పగలం. అంటే ఈ జనార్దన్ ఎక్కడ ఉంటున్నారు పంజాగుట్ట ఏరియాలో? అసలు కీర్తి తేజ్ ఎప్పుడు వచ్చాడు? అసలు ఏ రోజు జరిగింది సార్ ఇది జరిగింది 6వ తారీఖు రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో పోలీస్కి డైల్ 100 వచ్చింది. డైల్ 100 వచ్చినప్పుడు వెంటనే మా సిబ్బంది అక్కడికి అంటే ఇట్లా భీమా జ్యువెలర్స్ బ్యాక్ సైడ్ కత్తిపోట్లకి సంఘటన జరిగిందంటే అక్కడికి వెళ్ళి విచారిస్తే ఈ జనార్దన్ రావు గారు వాళ్ళ ఇంట్లోనే రక్తపు మడుగులో పడి ఉన్నారు. అక్కడ వాళ్ళ డాక్టర్ కూడా ఉన్నారు, సరోజిని దేవి గారు. వారు కూడా విచారిస్తే ఇట్లా వాళ్ళ కొడుకే వచ్చి కత్తితోటి పొడిచి పలు పర్యాయాలు కత్తితోటి పొడిచి చంపినట్లు చెప్పారు. ఆమె కూడా ఆపడానికి వెళ్తే ఆమెను కూడా ఆ కత్తితోటి పొడిస్తే ఆమె కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అక్కడ నుంచి ఆమెని చికిత్స కోసం అని చెప్పి అపోలో హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది వీళ్ళు 108 సిబ్బందితో సహాయంతో. అంటే మొదటగా అంటే కుటుంబ సభ్యంలో ఎప్పటి నుండి వివాదం నడుస్తుంది? కీర్తి తేజపై ఏమైనా గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ, కుటుంబ సభ్యుల మధ్యలో మాట్లాడడం కానీ, ఇలా సస్పెక్ట్ ఏమైనా పెట్టారా? ఇప్పుడు ఆస్తి వివాదాలు లేకపోతే ఇంకా ఎప్పుడు ఈ కంప్లైంట్లు ఇచ్చుకుని అంత డీప్గా ఇన్వెస్టిగేషన్ ఇది ఏంటంటే మేము క్రిమినల్ నేచర్ ఉంది కాబట్టి దాని మీద మేము ఇప్పుడు ఫస్ట్ చూస్తాము. అది ఇంకా లోతుగా విచారణ మాకు ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంత డీప్గా వివరాలు అనేది తెలియదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అతను చనిపోయి దాంట్లో క్రిమేషన్స్ తర్వాత ఆ కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మేము వాళ్ళతో మాట్లాడాలి అంటే టైం పడుతుంది. ఇంకా అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. జనార్దన్ రావుకి ఎంతమంది పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు మెయిన్గా ఏం చెప్తున్నారు సార్ ఈ హత్య గురించి? జనార్దన్ రావు గారికి 4 పిల్లలు. అందులో శ్రీనివాస్ గారు ఒక్కరితోటే మేము మాట్లాడటం జరిగింది. మిగతా వాళ్ళు అంతా కొంచెం చనిపోయిన దాంట్లో ఉన్నారు కాబట్టి మేము తర్వాత మాట్లాడతాం, దాన్ని బట్టి తెలుస్తుంది. కీర్తి తేజ్ అమెరికాలో ఉన్నాడు చెప్తున్నారు. ఎప్పుడు అమెరికాకు వచ్చాడు? ఇక్కడ హత్య చేయడానికి కోసమే వచ్చాడా? ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నాడు సార్? ఇప్పుడు ప్రిలిమినరీగా మేము చేసిన ఇన్వెస్టిగేషన్లో మాత్రం అతను 2018లో వచ్చినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. అది ఖచ్చితమైనటువంటి సమాచారమా కాదా అనేది మళ్ళీ మేము రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తే కానీ చెప్పలేము. అది రికార్డ్స్ అన్నీ కూడా ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మేము చూసి దాన్ని నిర్ధారిస్తాం. సరోజిదేవి పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో కోలుకుంది. ఆమె కండిషన్ అయితే స్టేబుల్ ఉంది, అపోలో హాస్పిటల్లో ఉన్నారు. ఆమెకి కూడా గాయాలు ఒక 6 గాయాల వరకు అయినాయి కత్తిపోట్లు. ఆమె కోలుకుంటారు, బాగానే ఉన్నారు. ఆయన డ్రగ్స్ కానీ గంజాయి మత్తులో హత్య చేశాడని చెప్తున్నారు. మీరు అదుపులోకి తీసుకున్నప్పుడు అలాంటి పరీక్షలు ఏమైనా చేశారు? అంటే మేము అంటే రొటీన్ కోర్సులో ఎట్లా చేస్తామో దాంట్లో భాగంగానే ఇట్లా ఈ అతని యొక్క బయలాజికల్ ఫ్లూయిడ్స్ తీసుకొని ఎఫ్ఎస్ఎల్కి అయితే పంపించడం జరిగింది. అది రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో అది ఉన్నదా లేదా తెలుస్తుంది. అయితే కీర్తి తేజ్ మన్వడే హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. అతనికి సంబంధించిన ఏవైతే బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, కొన్ని శాంపిల్స్ సేకరించి ఎఫ్ఎల్సీకి పంపించాము. ఆ ఎఫ్ఎల్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ చెప్తున్నారు.